మధ్యకాలంలో తరచుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందులో నా కుటుంబం కూడా ఉందండి. కారణం ఏంటో తెలుసా అండి? స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలు. వెళ్ళిపోయే వాళ్ళ మీదకి వచ్చేసి సడన్గా రావడం వల్ల చాలామంది పడిపోయి గాయాల పాలయ్యి కుటుంబాలు పోషించుకోలేక చాలా సఫర్ అవుతున్నారండి. మీకు తెలుసో తెలియదు చాలామందికి. నాకు తెలిసిన చాలా కుటుంబాలు జరిగింది, నా కుటుంబంలో కూడా జరిగింది. అందుకే చెప్తున్నాను. నాకు ఈ మధ్య అడిగాను నేను, ఏంటి స్ట్రీట్ డాగ్స్ విషయంలో ఎందుకు ప్రభుత్వం కేసు తీసుకోవట్లేదని చెప్పేసి కొంతమంది అడిగాను. అయితే వాళ్ళు చెప్పింది సార్, అమలా గారు కేసు వేశారంట. స్ట్రీట్ డాగ్స్ని పట్టుకోకూడదు, వాడిని ఏం చేయకూడదు అని చెప్పేసి. అమ్మ మా తల్లి మీకు చెప్తానమ్మా, మీకే కాదు చాలామందికి కుక్కలంటే ఇష్టం, పెంచుకుంటారు. అలానే స్ట్రీట్ డాగ్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సామాన్యం ఎంత కష్టపడి నీకేం తెలుసమ్మా? ఒక్కసారి రోడ్ మీదకి వచ్చి చూడు, రోడ్ మీదకి వచ్చి తెలుస్తుంది. సిటీల్లో ఉండి కార్లు తెత్తిని తెలియదమ్మా. ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చూడు, ఎంతమంది స్ట్రీట్ డాగ్స్ వల్ల గాయాల పాలయ్యి కుటుంబాన్ని భారవుతున్నారు. ఇది తెలియదు, కేసులు మాత్రం వేస్తారు. కుక్కల మీద, జంతువుల మీద మీకు కదమ్మా, అందరికి ఉంటుంది. ఎంతవరకు అంటే ఇంట్లో పెంచుకోవడం వరకు అంతే తప్ప పసిపిల్ల ప్రాణాలు తెస్తున్నా, కుటుంబాలు నాశనం అవుతున్నా పచ్చిమోహం ఉంటే మాత్రం కరెక్ట్ కాదమ్మా. నీకు తెలియని వీడియో చేస్తున్నాను.